హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ గురించి పరిపూర్ణమైన అవగాహన ప్రతి ఒక్క వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026లో భాగంగా టైపిస్ట్ గురించి పూర్తి వివరాలు తెలియపరచడం జరుగుతుంది. టైపిస్ట్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, ఏజ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, సిలబస్, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. హైకోర్టుకి సంబంధించిన టైపిస్ట్ అదే జిల్లా కోర్టుకి అయితే వేరు, హైకోర్టుకి అయితే వేరు మిత్రమా. దాని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను క్లియర్గా అందిస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, it's my humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. మరి ఎప్పటి నుంచి అప్లై చేయాలి సార్? నోటిఫికేషన్ రానే వచ్చింది. సో మార్చి 30 నుండి అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఎప్పటి నుంచి అమ్మా? మార్చ్ 30 నుండి మనం అప్లై చేసుకోవచ్చు. మరి ఎప్పుడు సార్ లాస్ట్ డేట్ అంటే ఏప్రిల్ 19న మనకి లాస్ట్ డేట్ అప్లై కోసం. కాబట్టి ముందు నుంచే మనం త్వరపడాలి. మరి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలంటే ఎక్కడ ఉంది చూడండి వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేస్తే సరిపోతుంది. అయితే ఈ పోస్ట్ దేని గురించి మనం తెలుసుకున్నాం? టైపిస్ట్. దీని యొక్క క్వాలిఫికేషన్ మరియు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్ని పోస్టులు ఉన్నాయి? టైపిస్ట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి మిత్రమా. టైపిస్ట్లో చూడండి టోటల్గా 44 పోస్టులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 44 పోస్టులు ఉన్నాయి. మరి దీని యొక్క సాలరీ ఎంత అంటే 25,220 రూపీస్ నుంచి 80,910 రూపీస్ అయితే మీకు చేతికి రావడం జరుగుతుంది. దీని గురించి చాలా డీటెయిల్ ఎప్పుడైనా వేరే వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ 44 పోస్టులు ఏ కమ్యూనిటీలో పోస్టులు ఉన్నాయి, ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్గా తెలుసుకుందాం. సో టైపిస్ట్కి సంబంధించినటువంటిది మనం టోటల్గా ఉన్నటువంటి పోస్టులో 44 పోస్టులు క్లియర్గా చూద్దాం. ఓపెన్ కేటగిరీలో 16 ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 5 ఉన్నాయి. బీసీఏలో 4, బీసీబీలో 5, బీసీసీ అయితే ఒక పోస్ట్ కూడా లేదు, కానీ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి అవకాశం ఉంటుంది. మరి బీసీడీ 3 పోస్టులు ఉన్నాయి. ఈలో 2 పోస్టులు ఉన్నాయి. మరి ఎస్సీ గ్రేడ్ 1కి అయితే 1 కూడా లేదు. గ్రూప్ 2కి 3, గ్రూప్ 3కి 3, అలాగే ఎస్టీకి 3, ఇలా టోటల్గా 44. ఈ 44 భాగంలోనే పిహెచ్కి సంబంధించింది 1 పోస్టు, స్పోర్ట్స్కి సంబంధించిన 2 పోస్టులు, ఇలా మొత్తం పైన 44 పోస్టులు ఉన్నాయి. మిత్రమా గుర్తుపెట్టుకోండి, ఈ 44లో మీది అంటూ ఒక పోస్టు కావాలంటే ఏ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి? చాలామంది సుదీర్ఘ కాలం నుండి టైపిస్ట్ లాంటి ఉద్యోగం పొందాలని, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఎన్నో రోజుల నుంచి ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారందరికీ ఈ 2026 ద బెస్ట్ లైఫ్ ఇవ్వడానికి అయితే వచ్చింది. కాబట్టి సద్వినియోగం చేసుకోవడం మీ వంతు. సో దీనికి సంబంధించిన టైపిస్ట్కి సంబంధించినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎస్, ఈ క్వాలిఫికేషన్లో ఏమన్నారంటే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ ఎ సైన్స్ ఆర్ ఏ కామర్స్ ఆర్ ఎ లా. సో ఇక్కడ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ చేసిన వారు ఎలిజిబుల్, అలాగే సైన్స్ చేసిన వారు ఎలిజిబుల్, గుర్తుపెట్టుకున్నామా. ఆర్ కామర్స్ చేసిన వారు ఎలిజిబుల్. ఎనీ డిగ్రీ అనలేదు, మైండ్ ఇట్, ఎనీ డిగ్రీ అనలేదు. సైన్స్, ఆర్ట్స్ అండ్ కామర్స్ ఈ 3 విభాగానికి చేసిన వారు. ఇంకొకటి ఏంటంటే లా. ఈ 4 డిగ్రీలు చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు లేదా. సో ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ ఎనీ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ టు ది సచ్ క్వాలిఫికేషన్. అంటే లాకి కానీ, ఇప్పుడు ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్. ఇప్పుడు చూడండి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. మరి కంప్యూటర్ సైన్స్ చేసుకునేటప్పుడు వారు ఎలిజిబుల్ అవుతారు. సో అలాగా ఏదైతే ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉంటుందో, ఈక్వలెంట్ ఉంటుందో వారు ఎలిజిబుల్. సో ముఖ్యంగా ఈ 4. దీనితో పాటు ఇంకేటి కావాలి? ఖచ్చితంగా ఏంటంటే టైప్ రైటింగ్ ఉండాలి మిత్రమా. సో ఆ టైప్ రైటింగ్ అనేది హైయర్ గ్రేడ్ ఉండాలి. సో హైయర్ గ్రేడ్ ఏంటంటే టైప్ రైటింగ్ ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఉండాలి. పెర్ మినిట్ 45 వర్డ్స్ పెర్ మినిట్ అనేది టైప్ చేయాలి. ఓకేనండి, 45 వర్డ్స్. ఓకే, 45 వర్డ్స్ పెర్ మినిట్ టైప్ చేసినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అది అప్లై చేయడానికి యూజ్ఫుల్ ఉంటుంది. గుర్తుపెట్టుకున్నామా? ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ లా లేదా దీనికి ఈక్వలెంట్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మాత్రమే ఎలిజిబిలిటీ. రెండోది చూద్దాం.
మరి ఏజ్ లిమిట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కామన్ 18 సంవత్సరాల నుంచి 42 వరకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. మరి బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 5 years అనేది ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 47 years వరకు మనకి అప్లై చేయడానికి అవకాశం ఉంది. అదే పిహెచ్ క్యాండిడేట్ అయితే టోటల్గా 10 years ఇవ్వడం జరుగుతుంది. అలా 52 years ఏజ్ వచ్చినంత వరకు వీరికి అప్లై చేయడానికి అవకాశం ఉంది ఏజ్ గురించి. నెక్స్ట్ మనం గమనిస్తే రిజర్వేషన్ గురించి. మనం రిజర్వేషన్లు చూసాం. టోటల్గా ఉన్నటువంటి 50 పోస్టులలో మనం బీసీ వారు అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ అండ్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అలాగే పిహెచ్ అండ్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రిజర్వేషన్ కేటగిరీలో కూడా పోస్టులు ఉన్నాయి. లేని వారు ఓపెన్ కేటగిరీకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడెడ్. మనం అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఏ డాక్యుమెంట్ అయితే మీరు అప్లోడ్ చేస్తారో రేపొద్దున డీబీకి అవే అవసరం ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. కాబట్టి ఏ డాక్యుమెంట్ పెడితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది, దానికి సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను, అందరికి యూస్ఫుల్ అవుతుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో ఏ విధంగా వీళ్ళు నియమిస్తారో మిమ్మల్ని. సో టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేసిన వారికి ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అంటే డిగ్రీ లెవెల్లో ఉంటుంది. అంటే క్వశ్చన్ ప్యాటర్న్ డిగ్రీ లెవెల్లో ఉంటుంది. అయితే జీకే నుండి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ నుంచి 40 marks వస్తే మరి మెంటల్ ఎబిలిటీ నుంచి 40 marks ఉంటుంది. సో 80 marks టోటల్గా 80 marksకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. మరి 80 marksలో ఎవరికి సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా మెరిట్ తీస్తారు అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో టోటల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా? 80 questions ఉంటాయి. మరి ఎన్ని మార్క్స్? 80 marks. ఎన్ని నిమిషాల ఎగ్జామ్ జరుగుతుంది? 90 minutesలో 1 hour 30 minutesలో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. చూడండి 90 minutesలో ఈచ్ క్వశ్చన్ కేరీస్ 1 marks, టోటల్గా 80 marks అండ్ 80 questions అయితే ఉంటుంది. రైట్. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్కడ ఏంటంటే మరి టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేసిన వారికి ఇక్కడ గొప్ప అవకాశం అయితే ఉంది. ఏంటి సార్ ఈ టైపిస్ట్ పోస్ట్కి? ఇక్కడ చూడండి రూల్ నెంబర్ 6. నేను ఓన్లీ 100% ప్రూఫ్తో పాటు మాట్లాడుతున్నాను. నాకు నచ్చితే ఇక్కడ వైట్ బోర్డు మీద నేను రాసి చెప్పేస్తే సరిపోదు, కానీ పక్కా ప్రూఫ్ చూపించి మీకు మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ 6th పాయింట్లో ఏలో ఒక పాయింట్ ఉంది. ఏంటంది? The applicant who secured the minimum qualifying marks in the computer based examination will be shortlisted for the skill test. అంటే మీరు 80 marks ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఇది షార్ట్ లిస్ట్ మాత్రమే. ఓకే, మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని ఫైనల్గా మెరిట్ చూడండి మెరిట్ లిస్ట్లో ఎక్కడ ఉంటుంది. సో మెరిట్ లిస్ట్లో మనం చూస్తాం ఈ పాయింట్ని. మీకు ఎలా ఉంటుంది అంటే మెరిట్ లిస్ట్లో ఈ పాయింట్ ఉంటుంది. మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్సు ఉంటుంది. కోర్సు గురించి తర్వాత తెలుసుకుందాం. ముందు మెరిట్ పాయింట్ లిస్ట్ ఎలా తీసుకుంటారో చూద్దాం. మెరిట్ లిస్ట్ అనేది మీ టైపిస్ట్కి సంబంధించిన పోస్ట్కి అయితే మెరిట్ లిస్ట్ అనేది స్కిల్ టెస్ట్ ద్వారా మీకు తెలుస్తుంది. అయితే సార్ 80 marks ఎగ్జామ్ ఏంటి సార్? ఈ 80 marks అనేది మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మరి 80 marksలో ఎవరైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారంటే ప్రీవియస్ స్లైడ్లో నేను చూపించాను ఏంటంటే ఓసీ గుర్తుపెట్టుకున్నామా, ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 40% అని అన్నారు. అంటే ఎన్ని మార్క్స్ రావాలి? 32 marks రావాలి. అదే బీసీ వారికి అయితే ఎన్ని మార్క్స్ అన్నారు? 35% అన్నారు. 35% అంటే ఎంతమ్మా? 24 marks, 28 marks. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వారికి అయితే 30% అన్నారు. అంటే ఎన్ని మార్క్స్ అమ్మా? 24 marks. అంటే 24, 28 అండ్ 32 ఈ మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్ దేనికి? స్కిల్ టెస్ట్కి. ఎక్కడ స్కిల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత ఆ స్కిల్ టెస్ట్లో హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వస్తుందో వారికి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీరు ఉండాలి అంటే స్కిల్ టెస్ట్ ఇంపార్టెంట్ కదా.
మరి స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎవరు కండక్ట్ చేస్తారు, ఎప్పుడు దీని గురించి పరిపూర్ణమైన అప్డేట్ హైకోర్టు వారి వెబ్సైట్లో పొందుపరుస్తారు. అప్పుడు నేను దాని గురించి అప్డేట్ ఇస్తాను. రైట్, మరి ఖచ్చితంగా అయితే సరే ఇప్పుడు మినిమం క్వాలిఫై మార్క్స్ రాకపోతే మేము స్కిల్ టెస్ట్కి ఎలిజిబుల్లా కాదా? లేదు. సో అలాగని 80కి 80 మార్క్స్ వస్తే ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు. కానీ ఖచ్చితంగా మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి. మరి మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలంటే దానికి సంపూర్ణంగా పిఆర్ అకాడమీ కంప్లీట్గా మద్దతు మీకు ఇస్తుంది. సో ఏంటి సార్, ఈ టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేసిన వారు 80 మార్క్స్కి ఏదైతే ఉందో దానికి సంబంధించిన 50,000 బిట్స్ అయితే అందిస్తున్నాం. సో చూడండి, మార్కెట్లో ఇక్కడ అనేక రకాలమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ద బెస్ట్ ఉంటుంది. దానికంటే పిఆర్ అకాడమీ కొంచెం అడ్వాన్స్గా ఉంది. ఏంటి, మీరు ప్రిపేర్ ఉన్న కంటెంట్లో పరిపూర్ణమైనటువంటి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది, మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయడానికి ఈ 50,000 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక కంటెంట్ నుంచి ఎలా ప్రిపేర్ అయ్యి ఎలా ప్రాక్టీస్ బిట్ చేస్తే, ప్రాక్టీస్ రూపంలో ఈ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే రేపు పొద్దున ఎగ్జామ్ హాల్లో బిట్ మిస్ అవుతుందా? లేదు కదా. అంటే మనం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఏకైక బెస్ట్ కోర్స్ పిఆర్ అకాడమీ ఉంది. కాబట్టి స్కిల్ టెస్ట్లో కూడా మీరు సెలెక్ట్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి స్కిల్ టెస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే అది కూడా చాలా తక్కువ ధరకే మిత్రమా, చాలా అంటే చాలా తక్కువ ధరకే వీడియోస్, టెస్ట్, మెటీరియల్ అన్నీ కంప్లీట్ కోర్సు. సో రెండు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ కలిపి 750 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాను. కాబట్టి దయచేసి త్వరగా పర్చేజ్ చేసి మీ యొక్క జీవిత గమనం వైపు అడుగు వేయండి. రైట్, ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ఫీజు గురించి మాట్లాడదాం. సో ఇక్కడ 800 రూపీస్ ఉంటుంది. ఎవరికి? ఓసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి అండ్ బీసీ వారికి టోటల్గా 800 అయితే ఉంటుంది. మరియు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వారికి అయితే 400 రూపీస్ అయితే ఉంటుంది, చూసుకోండి. ఓకేనా. సో ఈ 400 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు. సార్ నాకు ఎలిజిబిలిటీ ఉంది, నా దగ్గర క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నేను మల్టిపుల్ పోస్ట్గా అప్లై చేస్తాను. మంచిదే, మల్టిపుల్ పోస్ట్గా అప్లై చేస్తే ఒక పర్సన్ 4 పోస్టుగా అప్లై చేశాడు లేదా 5 పోస్టుగా అప్లై చేస్తే ఇంటూ 800. లేదు సార్ నేను కమ్యూనిటీ బేస్డ్ క్యాండిడేట్ కాబట్టి 400. మీరు ఎన్ని పోస్టుగా అప్లై చేస్తే అన్ని 400, అన్ని 800. సో ఈ పేమెంట్ ఎలా కట్టాలి? ఆన్లైన్ త్రూగా కట్టాలి. మరి ఒకవేళ పేమెంట్ అయిపోయిన తర్వాత ఏమైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకపోతే మీ అమౌంట్ అనేది రిఫండ్ అనేది రాదు. గుర్తుపెట్టుకున్నామా? సో వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్పిన రూల్ కదా, అక్కడ ఉన్న రూల్. ఓకేనా. సో నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో దీనికి ఓటీపీఆర్ సిస్టమ్ ద్వారా అప్లై చేయాలి. మరి ఓటీపీఆర్లో పార్ట్ ఏ ఉంటుంది, అలాగే పార్ట్ బి ఉంటుంది. ఏముంటుందమ్మా? పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏకి సంబంధించినది ఎలా ఉంటుంది అంటే మనం గమనించాల్సింది పార్ట్ ఏలో మన ఒక పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అన్నీ కూడా స్కాన్ చేసి, సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లై చేయాలి. చేసేటప్పుడు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సర్ నేమ్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకా దాంతో పాటు ఇంకోటి అంటే మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. మరి పర్సనల్ జీమెయిల్ ఏదైతే ఉందో ఈ రెండు ఖచ్చితంగా మీది మాత్రం ఇవ్వాలి. పక్క వాడిది కానీ నెట్ సెంటర్ వాడిది ఇవ్వకండి. ఎందుకంటే అప్లై చేసిన క్షణం నుండి మీకు అపాయింట్మెంట్ వచ్చినంత వరకు దానికి అన్ని అప్డేట్ వస్తుంది. మాకంటే మీకే ఎక్కువ అప్డేట్ వస్తుంది. కాబట్టి త్వరగా మాత్రం అది చాలా జాగ్రత్తగా వహిస్తారు. సో ఆ పార్ట్ 1 ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ బి అనేది అప్లికేషన్ ప్రాసెస్. సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో టైపిస్ట్కి, ఆ టైపిస్ట్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, అది చేసుకోవడమే. ఈ రెండు అయిపోయిన తర్వాత మీకు ఓటీపీఆర్లో ఇక్కడ ఐడి జనరేట్ అవుతుంది, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఈ పాస్వర్డ్ ఫర్గెట్ వర్డ్ పాస్వర్డ్ కొట్టి న్యూ పాస్వర్డ్ మీకు నచ్చింది కూడా ఇవ్వచ్చు. అలా చేసిన తర్వాత పార్ట్ బి అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత జాగ్రత్తగా మీరు అప్లికేషన్ని ఉంచవచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మెయిల్ చేయవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది టైపిస్ట్కి మేము అప్లై చేసాం కాబట్టి చేయాలనుకుంటున్నాం. మరి దీంట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉన్నటువంటి ప్యాటర్న్లో 80 మార్క్స్లో సిలబస్ ఏముంది చెప్పలేదు. చెప్పడానికి లాస్ట్లో ఉంచాను. సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి 40 మార్క్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఎబిలిటీలో 8 టాపిక్స్ ఉంటాయి, మెంటల్ ఎబిలిటీలో 9 టాపిక్స్ ఉన్నాయి, మొత్తం పైన 70.
దీనికి రిలేటెడ్ టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చదివితే వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్లో చూడండి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకనామీ అండ్ బేసిక్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్, సైన్స్ అండ్ ఎవ్రీడేస్ లైఫ్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే దీంట్లో ఉంది, రైట్. అయితే సిట్టింగ్ ఈ మెంటల్ ఎబిలిటీలో సిట్టింగ్ అరేంజ్మెంట్, పజల్స్, సిరీస్, వర్బల్ నంబర్, రిలేషన్షిప్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వర్బల్ అండ్ న్యూమరికల్ అనాలజీ, డిస్టెన్స్, సిలోలిజం, లాజికల్ ఆపరేషన్, సిమిలారిటీ అండ్ డిస్సిమిలారిటీ. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి దయచేసి ఇది టాపిక్స్ అన్ని ప్రిపేర్ అయ్యి మీరు క్వాలిఫై అయ్యి మీరు స్కిల్ టెస్ట్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన సంపూర్ణమైన మద్దతు అయితే మన పిఆర్ అకాడమీ అందిస్తుంది. దయచేసి కోర్సుని త్వరగా పర్చేజ్ చేసి మీ యొక్క జీవిత గమనానికి కొనసాగించండి. అయితే నేను ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏదైనా కోరుకుంటానంటే ఒక వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది గ్రేట్ థింగ్. అంత సులభంగా చాలా డీటెయిల్గా ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్క పాయింట్ని ఈ వీడియోలో నేను అందించడం జరిగింది. ఇంకేమైనా పాయింట్ మర్చిపోతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఎగ్జామ్ డేట్ గురించి చెప్పలేదు సార్ అంటే ఎగ్జామ్ డేట్ గురించి ఇంకా హైకోర్టు వారు మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేసిన తర్వాత దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్ అనిపించింది, కంటెంట్ ఓరియంటెడ్ అనిపించింది అంటే ఇంకా 10 మందికి షేర్ చేయండి, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. మీ యొక్క విలువైన సలహాల సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.